ఓం వాగర్ధావవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం. తులారాశి వారికి సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండబోతోంది. వాళ్ళకి అన్ని విషయాల్లోనూ కూడా మంచి మేలైనటువంటి శుభ పరిణామాలు కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కిందటి సంవత్సరం పడినటువంటి బాధలన్నిటికీ కూడా ఈ సంవత్సరం సమాధానం రాబోతోంది. కష్టాలకి ఫుల్ స్టాప్ పడబోతోంది. ముఖ్యంగా వివాహం కాని వాళ్ళకి వివాహాది శుభకార్యాలు కాబోతూ ఉన్నాయి. మంచి మంచి ప్రాపర్టీస్ కొంటారు. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ఉన్నాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి కానీ స్వాతి నక్షత్రం వాళ్ళకి కానీ అహంభావాలు చాలా తక్కువ. చెప్పాలంటే వాళ్ళది అని అనుకుంటే మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. చిత్తా నక్షత్రం వాళ్ళకి మాత్రం అనుమానాలు ఎక్కువ. సాధారణంగా వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఇవైతే వాళ్ళు ఎవరితోనైనా సరే కలిసిపోవటం తులారాశికి చాలా పెట్టింది పేరనమాట. ఎవరితోనైనా సరే కలిసిపోతారు. శత్రుత్వం అనేటువంటిది కూడా మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి కలిసిపోయి మాట్లాడతారు. మళ్ళీ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత శత్రుత్వమే. వాళ్ళకి లోపాలు, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ తులారాశికి ఉండేటువంటి బలం ఏంటంటే వాళ్ళు ఎవరితోనైనా కలిసిపోవడంతో పాటు ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి తప్పకుండా దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. అంటే వాళ్ళకి లేకపోయినా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చైనా సరే పెట్టేస్తారు. కాబట్టి ముఖ్యంగా చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, ఈ యొక్క విశాఖ నక్షత్రం వాళ్ళకి రాజరికపు అలవాట్లు ఎక్కువ. అంటే దానగుణంతో పాటు వాళ్ళకి ఆదుకునేటువంటి గుణం, వీటన్నిటితో పాటు దేన్నైనా సరే సమర్థించుకునేటువంటి గుణం. వాళ్ళు తప్పు చేశారని ఎవరైనా అన్నా ఎవరు తప్పు చేయట్లేదు అని దాని గురించి సమర్థించుకునేటువంటి గుణం, దాని మీద ఒక విశ్లేషణ కూడా చేసి మనకి దాని మీద ఒక క్లారిటీ ఇస్తారన్నమాట. అలాంటి సందర్భాలు, అలాంటి విశ్లేషణలు ఈ సంవత్సరం ఉండవనే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ కట్గా అన్ని విషయాల్లోనూ కూడా మేలైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కిందటి సంవత్సరం, ఆ కిందటి సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి చేసినటువంటి అప్పులు తీర్చడంతో పాటు ఎలాంటివైతే మనం చెయ్యకూడదు అని ఇతరులు చెప్పారో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి అందరికీ నచ్చినట్టుగా, మీకు కూడా కలిసి వచ్చేటట్టుగా తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం వ్యాపారం చేసి మంచి లాభాన్ని పొందుతారు. వ్యాపారం చేయడమే కాదు, ఉన్న వాటిని సరిచేసుకుని ఉన్న వాటన్నిటి నుంచి కూడా కష్టాల నుంచి బయటపడి, అనారోగ్యాల నుంచి బయటపడి, స్త్రీలైతే వాళ్ళ మీద ఉన్నటువంటి అపనిందల నుంచి బయటపడి, వాళ్ళ అనారోగ్యాల నుంచి బయటపడి, ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు ఏదైనా ఉంటే వాటన్నింటినీ కూడా తీర్చుకొని ముందుకు సాగుతారు. గొప్పదైనటువంటి జీవితానికి నాంది పలుకుతారు. ఈ సంవత్సరం లైఫ్ సెటిల్మెంట్కి సంబంధించినటువంటివన్నీ కూడా చేస్తారు. అంటే భవిష్యత్తుని, అలాగే జీవితాన్ని మలుపు తిప్పేటువంటి పనులు చేయడంలో ఈ సంవత్సరం ప్రధాన పాత్ర పోషిస్తారు. అంతేకాదు వీళ్ళ తెలివితేటలకి ప్రపంచమే, అంటే వాళ్ళ చుట్టూరా ఉండేటువంటి ప్రపంచం అనుకోండి కాసేపు, వాళ్ళకి ఎవరైతే తెలుసో, ఎవరైతే వాళ్ళకి భిన్నంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా, విమర్శకులకి కూడా నోరు మూయించే విధంగా మంచి ఫలితాలు సాధించడంలో ముందడుగు వేస్తారు. ముఖ్యంగా వాళ్ళకి విషయం తెలుసా తెలీదా అంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, అన్ని రంగాల్లోనూ ఉంటారు. కానీ ఏ రంగంలోనూ వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఆ స్థిరత్వాన్ని పొందుతారు. వాళ్ళలో ఉండేటువంటి లోపాలని సరి చేసుకుంటారు. వాళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్స్ని బయటికి తీస్తారు. వాళ్ళలో ఉండేటువంటి శక్తిని బయటికి తీస్తారు. వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఉపయోగించి వాళ్ళు అభివృద్ధి వైపు సాధిస్తారు. వీళ్ళకు ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే ఎవరేది అడిగినా ఇచ్చేస్తారు. కానీ ఇదిగో నేను ఇచ్చాను గుర్తుపెట్టుకో, దాన్ని మళ్ళీ జాగ్రత్త పెట్టుకో, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి కావలసినటువంటిది ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన దాన్ని గుర్తుపెట్టుకోవడంతో పాటు వాళ్ళకి ఏదైతే వాళ్ళు పొందారో దాన్ని వీళ్ళ వల్ల వాళ్ళు సుఖంగా ఉన్నారనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు పొందాలి. అంటే ఒక వస్తువు ఇచ్చి వాళ్ళని దాచుకోమన్నారు, లేదా వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు, దానివల్ల వాళ్ళు జీవితాంతం దానివల్ల పోని
కొన్నాళ్ళైనా సరే, ఏ వస్తువు జీవితాంతం ఉండదు కాబట్టి ఏదైనా వస్తువు ఇస్తే దానివల్ల వాళ్ళు పొందినటువంటి ఆనందాన్ని తిరిగి మళ్ళీ వీళ్ళకి చెబితే వాళ్ళకి అదో ఆనందం. నీ వల్ల పొందానురా ఈ వస్తువు, దాన్ని నేను అనుభవిస్తున్నాను, దానివల్ల మంచి పరిణతి సాధించాను అని మళ్ళీ తిరిగి చెప్పండి, వాళ్ళకన్నా ఆనందించే వాళ్ళు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి పరిణామాలే లభిస్తున్నాయి. వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని ఎదుటి వాళ్ళు సద్వినియోగపరుచుకుంటారు. అంతేకాదు వాళ్ళకి ఇదివరకు పోగొట్టుకున్నటువంటి వాటిని పొందడంతో పాటు, అంటే నష్టద్రవ్య ప్రాప్తి అంటారు. ఎవరైతే మోసం చేసి కోట్లు లేకపోతే లక్షలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టడంతో పాటు వాళ్ళకు ఉండేటువంటి లోపాలు కూడా సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే తీసుకుని వెళ్ళిపోయారో, ఎవరైతే నష్టాన్ని సముపార్జించారో వాళ్ళకు కూడా వీళ్ళ గురించి తెలుసుకోవడమో లేకపోతే వీళ్ళకి వీలు కలగటమో వాళ్ళు వచ్చి వీళ్ళని మళ్ళీ సరిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఈ సంవత్సరం కొద్దిగా మీరు శ్రమపడినట్లయితే, అంటే పుణ్యక్షేత్రాలు, మీరు మొక్కుకున్న మొక్కులు అన్నీ కూడా తీర్చుకుని మీరు మాట మీద నిలబడి సంవత్సరంలో ప్రతి పౌర్ణమికి కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్లయితే కనుక, ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి, మంచిది. చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా నేను చెప్పినట్లు లైఫ్ సెటిల్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. మీకు మేలైనటువంటి యోగదాయకమైనటువంటి అవకాశాలు, లైఫ్ని మలుపు తిప్పుకునేటువంటి ఒక యోగదాయకమైనటువంటి మార్గాలు కనబడతాయి. ఖచ్చితంగా వ్యవసాయ రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ, కళారంగంలోనూ, క్రీడారంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అందరికీ కూడా మంచి పరిణామాలు రాబోతూ ఉన్నాయి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి యోగదాయకంగా ఉండబోతోంది. ఉద్యోగంలో మార్పులు రాబోతూ ఉన్నాయి, ట్రాన్స్ఫర్లు అవ్వబోతూ ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు అన్నీ కూడా తిరగబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మేలైనటువంటి సంతానము, మేలైనటువంటి ఆరోగ్యము, మేలైనటువంటి వివాహ శుభకార్యాలు అన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ప్రతి నెల విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి పౌర్ణమికి చేసుకోండి. సంవత్సరం అంతా కూడా మీకు మేలైనటువంటి పరిణామాలు చూస్తారు. మీలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకుని మీరు మేలైనటువంటి యోగాన్ని పొందబోతూ ఉన్నారు. కాబట్టి అన్నిటికీ కూడా చెక్కుపడబోతోంది. ఈ సంవత్సరం మీకు మేలైనటువంటి భవిష్యత్తు రాబోతోంది. శుభం భూయాత్. మరిన్ని సందేహాలకు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.